శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మనం 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో లేదా ధ్యాన యోగంలో ఈరోజు 28, 29 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుంటున్నాం. 28వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నుతే. 29. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. మనకింకా పరమాత్మ సిద్ధ దశకు వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారనే విషయం వివరిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు 28, 29 శ్లోకాల్లో కూడా ఆ విషయాన్ని కొనసాగిస్తున్నారు. సిద్ధ దశ కంటే అంతటా పరమాత్మను దర్శించగల స్థితి, అదే యోగ స్థితి. ఆ యోగ స్థితి యోగి అయిన వాడు ఎలా ఉంటాడు, వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తూ వస్తున్నారు. వీటన్నింటిలో కూడా 29, 30, 31 శ్లోకాలు చాలా గొప్పవి. ఇందులో ముందుగా మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నా చూద్దాం. 28వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః. యోగి, ఆ యోగి అయిన వాడు అంతటా పరమాత్మను చూడగలవాడు, తనలో పరమాత్మను చూడగలవాడు, ఆత్మస్థితికి వెళ్ళినవాడు. అంటే ఇంతకుముందు మనకి చెప్పినట్టుగా ప్రశాంతమైన మనసు గలవాడు, తనలో ఉన్న రజోగుణాన్ని జయించి తమో గుణాన్ని జయించి సత్వగుణాన్ని అలవర్చుకొని తద్వారా మనసులో ఆత్మ ఏందే మనసు నిలబెట్టిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడి గురించి చెప్తున్నారు ఇప్పుడు. అలాంటి వాడు యోగి. ఆ యోగి యొక్క పరిస్థితి అంటే సాధనలో యోగారూఢుడైన వాడు. మనకి ఇంతకుముందు చెప్పేశారు యోగారూఢుడు. ఆ యోగారూఢ స్థితికి వెళ్ళిపోయిన వాడు ఎలా ఉంటాడు? యుంజన్నేవం. యుంజన్నేవం అంటే తన బుద్ధితో పరమాత్మ ఏందే మనసు నిలబెట్టి ఉంటాడో వాడు సదా ఎల్లప్పుడూ ఆత్మానం తనలో తానే యోగి. అటువంటి యోగి అంటే తన ఆత్మలో తాను రమించేవాడు ఎవరైతే ఉన్నాడో అలాంటి వాడు, అంటే జీవాత్మ పరమాత్మ స్థితికి వెళ్ళిపోయిన వాడు. అటువంటి యోగి విగత కల్మష అంటే సాధన చేసి సాధించిన వాడు. విగత కల్మష, వాడికి కల్మషాలు ఉండవు. కల్మషాలు అంటే ఏంది? పాపాలు మామూలుగా అయితే. మళ్ళీ మనకి ఇంతకుముందు చెప్పిన శ్లోకం చెప్పినట్టు ఆ రజోగుణం వల్ల ఏమొస్తుంది? ముందు కోరిక నుంచి రాగము, ద్వేషము అన్నీ పుట్టుకొస్తాయి. ఇంకా అవన్నీ లేకుండా, వికారాలు అవి లేకుండా జయించిన వాడు విగత కల్మష. వాడు ఎక్కడి దాకా అవుతాడు? ఆఖరికి వాడు జన్మలు లేని స్థితికి వెళ్ళిపోతాడు. అంటే పుణ్య పాపాలను కూడా దాటిపోయిన స్థితికి వచ్చేస్తాడు. అంటే ఇది పుణ్యం చేయాలా, ఇది పాపము అనే విషయాన్ని కూడా దాటిపోయిన స్థితికి వెళ్తే వాడు విగత కల్మష. అటువంటి వాడు సుఖేన చాలా సులభంగా, చాలా ఈజీగా, సులభంగా బ్రహ్మ సంస్పర్శం, ఆ పరబ్రహ్మ యొక్క సంస్పర్శ సంపూర్ణమైన స్పర్శను వాడు అనుభవించి అత్యంతం, అది కూడా అంతులేనిది, శాశ్వతమైంది, అటువంటి దాన్ని పొందుతాడు. అది కూడా ఎట్లా? సుఖమస్నుతే, ఆ ఆనందానికి అంతులేని ఆనందాన్ని వాడు పొందుతాడు. తనలోనే తాను చూసుకున్నవాడు ఆ స్థితికి వెళ్ళిపోతాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు భక్తులైన వాళ్ళందరూ అనుభవించారు ఈ విషయాన్ని. ఎందువల్ల? యోగ మార్గంలో వెళ్ళినా, జ్ఞాన మార్గంలో వెళ్ళినా, భక్తి మార్గంలో వెళ్ళినా వాళ్ళు అంతటా పరమాత్మను చూడగలుగుతారు, తమలో ఉన్న పరమాత్మను చూడగలుగుతారు. ఈ స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు పొందే ఆనందానికి అవధి లేని ఆనందాన్ని పొందుతారు. ఆ ఆనందం కూడా ఎలా వస్తుంది? సుఖేనా, చాలా ఈజీగా, చాలా సులభంగా, సునాయాసంగా, సహజంగా వచ్చేస్తుంది. వాళ్ళకే వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది? వాళ్ళు ఆ స్థితికి వెళ్ళారు కాబట్టి వస్తుంది. మనకి ఉదాహరణగా రామకృష్ణ పరమహంస గారి జీవితం చూసుకుంటే ఆయన దగ్గరికి తోతాపురి అని ఒక ఆయన వస్తాడు. వచ్చి మీకు నేను జ్ఞానాన్ని బోధిస్తానంటాడు. అప్పుడు ఆయన ఉండేసి నేను అమ్మని అడిగి వస్తానంటాడు. ఆయన ఏమనుకుంటాడు? వాళ్ళ కన్న తల్లిని అడిగి వస్తాడు అనుకుంటాడు. కానీ ఆయన నేరుగా పోయి గుళ్ళో పోయేసేసి కాళికామాతను అడుగుతాడు. అమ్మ, నాకు ఆయన జ్ఞానబోధ చేస్తాడు, చెప్పించుకోమంటావా అంటాడు. అప్పుడు అమ్మవారు ఏం చెప్తారు? నీకోసమే ఆయన పిలిపించాను నాయన నేను, అందువల్ల నువ్వు చెప్పించుకోవాలని చెప్తున్నమాట.
అలాగా అని చెప్పేసి వెంటనే అదిరిపోతాడు. కూర్చొని క్షుణ్ణంగా ఆయన శంకరాచార్యుని గురించి అంతా తెలుసుకుంటాడు. ఆ తోతాపురి అని ఆయన ఆ జ్ఞానాన్ని, అద్వైత జ్ఞానాన్ని అంతా కూడా కూర్చోబెట్టి ఈయనకు బోధిస్తాడు. బోధించిన తర్వాత ఆత్మజ్ఞానం అంతా తెలుసుకుంటాడు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే భగవద్గీతలో ఉండేది అంతా ఇది ఆత్మజ్ఞానమే. ఇదంతా మనం ఎట్లా తెలుసుకుంటున్నామో దాన్ని ఆయన బాగా వివరంగా చెప్పి ఆయనకి అత్తుకునేటట్టుగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయనకి ఇంకా ధ్యాన స్థితికి పోయి కూర్చోపో అని చెప్పి ఒక కుటీరంలో తీసుకెళ్ళేసి తలుపులు వేసేసి బయట తాళం వేసి 3 రోజులు కూర్చోబెట్టేస్తాడు. కూర్చోబెట్టేస్తే ఆయన మొదటి రోజుకే ధ్యాన స్థితికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే రోజు అమ్మవారితో మాట్లాడేవాడు. ఆయనకేం సాధ్యం, ఈజీ కదా, చాలా సులభమైన విషయం. మిగతా వాళ్ళకైతే కష్టం. ఎంత జ్ఞానం విన్నా మనకు అంత తొందరగా రాదు. కానీ ఆయన భక్తుడు, భక్తిలో కూడా చాలా తాదాత్మ్యం చెంది అమ్మవారితోనే మాట్లాడుతున్నవాడు. కాబట్టి ఆయన తొందరగా ఆ ధ్యాన స్థితికి వెళ్ళిపోయాడు. ఆయన అన్ని గంటలు చెప్పిన దాన్ని ఆయన సులభంగా సునాయాసంగా జరిపాడు. సరిపోయేసరికి 3 రోజులు ఏంటో తీసుకొస్తాడు బయటికి. తీసుకొచ్చి ఎలా ఉంది అంటే ఆయన పోయి తలుపు తీసేసరికి ఆయన సమాధి స్థితిలో వెళ్ళిపోయి ఉంటాడు. నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపోయి ఉంటాడు. తోతాపురి ఆశ్చర్యపోతాడు. ఎందువల్ల 40 ఏళ్ళు సాధన చేస్తాడు ఆయన. 40 ఏళ్ళు సాధన చేసినా ఆయన అప్పుడు సాధిస్తే ఈయన చెప్పిన 3వ రోజుకి సాధించేశాడు. అది ఆశ్చర్యపోతాడు. ఏంది ఇంత గొప్పవాడు వైపు ఇట్లా ఉంది ఇతని పరిస్థితి అనిపిస్తుంది. అది అటువంటి స్థితి ఉంటుంది ఆ యోగులైన వాళ్ళకి. అంటే ఆయన తొందరగా జ్ఞానాన్ని పొంది ఆ ఆత్మస్థితికి చేరిపోయాడు రామకృష్ణ పరమహంస గారు. అలాగే ఆయన సంస్పర్శ, ఇక్కడ మనకి సంస్పర్శ అనేది చాలా గొప్ప విషయం. ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. ఆ అమ్మవారి యొక్క సంస్పర్శలో ఉన్నాడు ఆయన. ఎవరు? రామకృష్ణ పరమహంస. అటువంటి వాడు ఆయన. అట్లాంటి వాడు మనకి భక్తులు ఎంతో మంది కనిపిస్తారు. ఇప్పుడు మన శివభక్తులు ఎంతో మంది చూస్తాం. శివుని కథలు మన శివానందాలు చెప్పుకున్నాం కదా. అందులో జ్ఞాన సంబంధుడికి అయితే చూడండి, చిన్న పిల్లవాడికి ఉన్నప్పుడే అమ్మవారి పాలు తాగే భాగ్యం కలిగింది. ఆ సంస్పర్శ, ఆ స్పర్శను పొందాడు. అంటే ఎన్ని జన్మల నుంచి పుణ్యం ఉందో అతనికి, అందువల్ల ఆ భాగ్యం కలిగింది. అలాగే మనం ఒక శ్రీశైలంలో వచ్చే ఒక అమ్మాయి వాళ్ళ అక్క బావ కోసం ఆ కథ కూడా చెప్పుకున్నాం మనం. ఆ పాపకు కూడా శివుడే వెనక వచ్చి శివుడు అమ్మవారు వాళ్ళ ఇంటికి వస్తారు. ఆ పాపతో పాటు వాళ్ళ ఇంటికి ఆ సంస్పర్శ వాళ్ళు పొందారు. ఎంత గొప్ప విషయం అది. అలాగే వల్లభాచార్యుడని ఒక మనకు మధురాష్టకం రచించిన వాడు. అధరం మధురం మధురాతిపతే అఖిలం మధురం అని ఆయన రచించాడు. ఆయన వల్లభాచార్యుడు. ఆయన వచ్చేసి బృందావనం వెళ్ళి ఆ బృందావనంలో ఉండేటువంటి ఆ గోవర్ధన గిరి దగ్గరికి పోయేసరికి అక్కడ ఉన్న విగ్రహం లేచి ఆయన్ని గౌరవించుకుంటుంది. అది సంస్పర్శ అంటే. అంటే ఎంత తాదాత్మ్యం, భక్తితో తాదాత్మ్యం చెంది ఉన్నారో వాళ్ళు, ఏ స్థాయిలో ఉన్నారు, యోగిగా సాధన చేసి ఉన్నారో వాళ్ళు. అంటే ఆ భగవంతుడి మీద ఆత్మగురు తమ ఆత్మలో తాము దర్శించేంత స్థితికి వెళ్ళిపోయినారు. వాళ్ళకి అటువంటి వాళ్ళు కనిపిస్తారు. ఆ సంస్పర్శ జరుగుతుంది వాళ్ళకి. ఇట్లాంటి వాళ్ళు మనం భక్త కన్నప్ప మనం చూసుకున్నాం. శివానందాల్లో అందరి కథలు చెప్పుకున్నాం కదా మనం. దాంట్లో మనం భక్త కన్నప్ప చూడండి, భగవంతుడు కన్నీరు గారిస్తే, ఆ నీరు గారిస్తే, రక్తం గారితే తనకు తానే అర్పించుకున్నాడు. అర్పించుకుంటే ప్రత్యక్షమయ్యాడు కదా, ప్రత్యక్షమై తనలో కలిపేసుకున్నాడు. అలాగే మనకు గాఢాస్లో ఉండే ఆ సాలెపురుగు కానీ, ఆ పాము కానీ మనం అన్ని కథలు చెప్పుకున్నాం కదా. అవన్నీ ఉదాహరణ సంస్పర్శ దానికి. అవన్నీ భక్తిలో భగవంతుడి దాకా వెళ్ళిపోయినాయి. ఆ విధంగా అంతటా పరమాత్మను చూస్తూ తనలో ఉండే ఆత్మదర్శనం చేసుకున్న వాడికి అటువంటి యోగి ఆ సంస్పర్శను పొందుతాడు. ఆ పొందినప్పుడు వాడు పొందే ఆనందం అంతా ఇంత కాదు. మనం రామాయణంలో చూస్తే ఆంజనేయ స్వామి కూడా ఆయన లంక అమ్మవారిని చూసి వచ్చి సుందరకాండలో తిరిగి వచ్చి రాముడికి చెప్తే నీకు నేనేమి ఇవ్వగలను చెప్పి ఆయన కౌగిలించుకుంటాడు. ఆయన ఎంత సంస్పర్శ పొందాడు చూడండి. ఆ రాముడి యొక్క సంస్పర్శ పొందాడు దాస్య భక్తితో. అలాగే మన భక్తులు ఇంకా దీనికి, ఈ పదానికి భక్తుల చరిత్ర అంతా అందరూ ఎగ్జాంపులే దీనికి, ఏ సంస్పర్శ అనడానికి. అటువంటి స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళంతా వాళ్ళు పొందినప్పుడు పొందే ఆనందం అది అంతులేంది. అందుకే చెప్పిన అత్యంతం సుఖం వస్తున్నదే, అది ఇంత అంత అని చెప్పలేం. ఆనంద అనుభూతి అంత గొప్పగా పొందుతారు ఆ భక్తులు అనే విషయాన్ని ఇక్కడ ఆ యోగి అయిన వాడు పొందుతాడు. సాధన చేసిన వాడు, తనలోనే ఆత్మను నిలబెట్టుకున్నవాడు ఎవరైతే ఉంటాడో వాడు పొందేది ఇది అని చెప్పి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. తర్వాత శ్లోకం 29వ శ్లోకం. వాడు ఎలా చూస్తాడు, ప్రపంచంలో వాడు ఎలా ఉంటాడు, వాడికి
అంత స్థితికి వెళ్ళిపోయిన వాడు లోకంలో వాడు తిరుగుతూనే ఉంటాడు. కానీ వాడికి ఎలా కనిపిస్తుంది లోకం అంతా? సర్వభూతస్థం ఆత్మానం, తనలోనే అంతా ప్రపంచాన్ని చూడగలుగుతాడు, అన్ని జీవరాశిని చూడగలుగుతాడు, మళ్ళీ అన్ని జీవరాశులు తనను చూడగలుగుతాడు, తనలో అని చూస్తాడు, అన్నింట్లో తనను చూస్తాడు. ఆ స్థితికి వాడు వెళ్ళిపోతాడు. అదే ఫస్ట్ లైన్ మీనింగ్. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని, అలా చూస్తాడు. ఈక్షేతే, చూస్తాడు. యోగయుక్తాత్మ, వాడెవరంటే యోగయుక్తాత్మ, ఆ యోగి అయిన వాడు, ఆ సాధన చేసిన వాడు, ఆ బుద్ధి ద్వారా తన మనసులో ఏకాగ్ర చిత్తంతో తన మనసులో ఆత్మను నిలబెట్టిన వాడు ఎవరైతే ఉన్నాడో, ఆ సాధకుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఆ స్థితికి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు? సర్వత్ర సమదర్శన, అంతటా సమాన దృష్టి కలిగి ఉంటాట. అంతే కదా. ఇంక మరి అందరిలో భగవంతుడు కనిపిస్తూ ఉంటే, తనలో కనిపిస్తున్నాడు, అందరిలో భగవంతుడే కనిపిస్తున్నాడు. ఇక అప్పుడు వాడు ఎవరిని ఏమంటాడు? అసలు ఏం అనలేడు, అసలు ఛాన్సే లేదు. అలాంటి స్థితికి వెళ్ళిపోతారు భక్తుడైన వాడు. కాబట్టి మనకు రామకృష్ణ పరమహంస సంగతి చేసుకుంటే ఆయన చెప్తారు, ఆయన చెప్పుకున్నాడు. ఆయనట మొదట ధ్యానం చేస్తూ ఉంటే ఒకరోజు ఆయనకి విశ్వం అంతా అన్నింటిలో భగవంతుడు కనిపించడం మొదలు పెట్టేశాడు. ఆయన ఉద్ధరణ పెట్టుకుని పూజ చేస్తూ కాళికామాతకు పూజ చేస్తున్నాడు. పూజ చేస్తుంటే పెట్టుకున్న ఉద్ధరణ, పంచపాత్ర, మళ్ళీ ఆ పూలు అన్నీ అమ్మవారిలా కనిపించేసాయి ఆయనకి. ఇంక ఎలా పూజ చేస్తాడు? ఏం పూజ చేస్తాడు? ఎవరికి పూజ చేయాలి ఆయనకి అర్థం కాదు. ఒక్కసారిగా అంత ఆత్మస్థితికి వెళ్ళిపోయేసరికి మొత్తం కనిపిస్తోంది, చుట్టూ ఉండేవన్నీ అట్టే కనిపిస్తున్నాయి. ఇంకా ఆయన ఎలా పూజ చేయాలి? అప్పుడు మళ్ళీ శివుడికి పోయి బిల్వపత్రం పెట్టబోతాడు శివలింగం మీద, అంతటా శివలింగాలు కనిపించేస్తాయి. మొత్తం శివుడే కనిపించేస్తాడు, విరాట్ స్వరూపంగా కనిపించేస్తాడు. పైన విరాట్ స్వరూపంగా కనిపిస్తే ఎటు పెడతాడు? బిల్వపత్రం ఎవరికి పెడతాడు? ఎలా పెడతాడు? ఆయనకి ఆశ్చర్యం అయిపోతుంది. ఏంది ఇంతదిగా కనిపిస్తున్నారు అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతాడు. అతని అనుభూతికి అంత అనుభూతి చెందుతాడు ఆయన. అంతేకాకుండా ఆయన చెప్తాడు రామకృష్ణ పరమహంస, అంటే తను పొందాడు కాబట్టి చెప్తున్నాడు ఆయన. భక్తులు ఎలా ఉంటారంటే భగవంతుడే సర్వము అని అనుకుంటారట కొంతమంది భగవంతుడు నా హృదయంలో ఉన్నాడు అనుకుంటారట. అంతటా చూడగలవాడు ఉత్తమమైన భక్తుడట. ఇంకా హృదయంలో ఉన్నాడు కూడా కొంతమంది ఆకాశంలో ఉన్నాడు అనుకుంటారట. ఇలా అనుకుంటారట. కానీ ఉత్తమమైన భక్తుడు ఎవరు ఎలాంటి వాడంటే అంతటా చూడగలవాడే నిజమైన భక్తుడు అని చెప్తాడు ఆయన. అలాగే ఒకసారి రమణ మహర్షిని వచ్చేసి ఒక భక్తుడు అడుగుతాడు, అయ్యా మీరు సమదర్శన అంటారే జ్ఞానుల్ని, అంటే అర్థమేంది, ఎలా ఉంటారు మీరు అని అడుగుతాడు. అప్పుడు రమణ మహర్షి చెప్పుకుంటూ వస్తారు. ఏమని? ఇక్కడ మనకి చెప్పిన శ్లోకంలో అదే కదా, సర్వత్ర సమదర్శన, అంతటా సమంగా చూడడం సాధ్యం అవుతుంది? ఎవరికి సాధ్యం కాదు. ఎందువల్ల? మనకు రూపాలు కనిపిస్తున్నాయి కదా, ఎలా చూస్తాం? అందరూ ఈక్వల్గా ఎలా చూస్తాం? చూడలేదు. కానీ ఆయన చెప్పేశాడు ఎలా చూస్తారు జ్ఞానులు అంటే. ఆయన చెప్పేశాడు ఏమని? మైత్రి, మేము స్నేహభావంతో చూస్తాం. అది కూడా ఎలా చూస్తాం? ఉత్తముల యందు ప్రియంగా ఉంటాం. ఉత్తములైన వాళ్ళు, ఉత్తమ సంస్కారం గల వాళ్ళతో మేము ఇష్టంగా ఉంటాం. వాళ్ళలోని గొప్పతనాన్ని గుర్తించేస్తాం, వెంటనే గుర్తిస్తారట ఆయన. తర్వాత దీనుల యందు కరుణ, అయ్యో చాలా దీనత్వంతో జ్ఞానం లేకుండా ఉంటారే వాడిని చూసి జాలిగా చూస్తారట. అయ్యో పాపం వీడికి ఎప్పటికి వస్తుంది ఈ జ్ఞానము, ఎప్పుడు తెలుసుకుంటారని వాళ్ళ మీద జాలి చూపిస్తారట. ఇంకా సత్కార్యాచరణ చేసే వాళ్ళకి సంతోషం, ఎవరైనా మంచి పనులు చేస్తుంటే వాళ్ళని చూసి చాలా సంతోషిస్తారట. ఇంకా దుష్టుల యందు ఉపేక్ష, ఇంకా దుష్ట స్వభావం ఉన్న వాళ్ళని చూస్తే అసలు పట్టించుకోరట. పో ఎక్కడికైనా పోంటారా ఆయన, మీరు ఇంకా బాగుపడేది లేదు, మేము మోక్షం పొందేది లేదు, మీ కర్మ అని వాళ్ళని వదిలేస్తారట. ఇలా ఉంటుంది సమదర్శనం అంటే. మేము ఈ స్థితిలో ఉంటాం జ్ఞానులు అంటే అని చెప్పి ఆయన చెప్పేశారు. ఇలా ఉంటాం మేము అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, దుష్టులైన వాడు మనం చూస్తాం. రామకృష్ణ రమణ మహర్షి యొక్క చరిత్రలో మనం చూస్తే మనం ముందే చెప్పుకున్నాం అవన్నీ. ఆయన అన్ని జీవరాశులతోనే స్నేహం చేశాడు. పక్షులతో కానీ, నెమళ్ళతో కానీ, కోతులతో, అన్నింటితో స్నేహంతో ఉన్నాడు. మైత్రి అంటే అన్ని జీవరాశి ఎందుకు సమభావంతో ఉన్నాడు. వాటిలో ఉండే మనోభావాలు ఆయనకు అర్థమైనవి. కుక్కలతో, గుర్రాలతో, అన్నిటితో, ఎన్ని జంతువులతో ఆయన స్నేహం చేశాడు, పాములతో కూడా ఆఖరికి. అది మైత్రి సమదర్శన అన్నప్పుడు. మళ్ళీ ఉత్తముల యందు ప్రియం మనం చూస్తాం. ఆయన దగ్గరికి ఎంతో మంది పండితులు వస్తారు. పండితులు వస్తే వాళ్ళతో వచ్చే వాగ్వివాదం చేస్తారు. అంటే వాళ్ళు వచ్చి ఈయన అడుగుతారు ప్రశ్నలు, అడిగిన వాటన్నిటికీ జవాబు చెప్తాడు ఆయన. పాండిత్యం గురించి అడిగినవని చెప్తాడు గొప్పగా. మనకి ఇంకా తెలుగు విషయాలు కూడా
తెలుగులో కవిత్వం చెప్పమంటారు పాపం రమణ మహర్షిని. తమిళంలో తొందరగా చెప్పేస్తాడు. ఇది తెలుగులో చెప్పాలన్నప్పుడు ఆయన ఆలోచించి చెప్తాడు. మనం కూడా బాగుపడాలని చెప్పేసి ఈ దేహమే నేనని చెప్పి తిరుగుతూ ఉంటారని చెప్పి బాగా తెలుగులో కూడా పద్యాలు చెప్పాడు. ఆయన చక్కగా చెప్పాడు. అలాగా మళ్ళీ వచ్చి ఆయన్ని ఎంతమంది వచ్చినా కూడా ఎవరిని మంచి పనులు చేస్తుంటే వాళ్ళని వచ్చి ఆయనే మెచ్చుకునేవాడు. తన ఆశ్రమంలో ఎవరిని మంచి పనులు చేస్తే మెచ్చుకోవడం, సత్కర్మాచరణకు సంతోషం కలగడం. ఇంకా దుష్టులందు ఉపేక్ష, ఇంకా దుష్ట స్వభావం ఉంటే వాళ్ళని పట్టించుకోవడం. ఆయన చూస్తూనే ఉన్నారు రమణ మహర్షి మీద కొంతమంది ఆయన గురించి చెడ్డగా ప్రచారం చేసిన వాళ్ళు, మళ్ళీ ఆయన్ని ఆసరాగా పెట్టుకొని వ్యాపారం చేసిన వాళ్ళు, ఆయన మీదే మలమూత్రాలు విసర్జించిన వాళ్ళు, రాళ్లతో కొట్టిన వాళ్ళు, రాళ్లతో కూడా కొట్టారు పాపం పిల్లకాయలైతే, పిచ్చోడని చెప్పి. వాటన్నిటినీ ఆయన పట్టించుకోలేదు. తెలియ జవాబు కనీసం వాడిని అరవడం కానీ ఒక్క మాట అనడం కానీ ఏమీ చేయలేదు ఆయన. అంటే యోగి అయిన వాడు, జ్ఞాని అయిన వాళ్ళ పరిస్థితి ఆ స్థితికి ఉంటుంది. అదే సమదర్శన అంటే. ఇక్కడ మనకి శ్లోకంలో చెప్తున్నదే, అందరిలో తనను చూసుకుంటాడు, అందరిలో తనలో అందరిని చూసుకుంటాడు, ఆ స్థితికి వెళ్ళిపోతాడు యోగి అయిన వాడు. ఆ వెళ్ళిన వాడికి అందరూ సమానంగా కనిపిస్తారు. అంతేగా తను ఎవరు తిట్టుకుంటారా? తనే ఎదురుగా కనిపిస్తుండే తిట్టుకుంటారా? ఎవరన్నా తిట్టుకోరు కదా. అలాగే ఆయన వాళ్ళు యోగులైన వాళ్ళు సమదర్శన, ఎప్పుడు అందరినీ సమానంగా చూస్తారు. చూసే విధానంలో మాత్రం ఇవి ఉంటాయి, ఈ లక్షణాలు ఉంటాయి. రమణ మహర్షి గారు చెప్పినట్టుగా ఈ మనకు లలితా మైత్ర్యాదివాసన లభ్య, లలితా శాసనం కూడా వస్తుంది పదం. మైత్రి ఎలా ఉండాలి అనే విషయం మనకు లలితా శాసనం చెప్పేసింది. ఎలా ఉండాలి మైత్రి? మనతో సమానమైన వాళ్ళు ఉంటారు, మనకంటే తక్కువ వాళ్ళు ఉంటారు, మనకంటే ఎక్కువ వాళ్ళన్నా ఉంటారు. సమాజంలో మనుషులు వాళ్ళు 3 కేటగిరీలుగా విభజించి ఎక్కువగా ఉన్న వాళ్ళని గౌరవించాలి, తక్కువ ఉన్న వాళ్ళ మీద జాలి చూపించాలి, తమతో సమానంగా ఉన్న వాళ్ళ మీద మైత్రి చూపించాలని మనకు లలితా శాస్త్రం కూడా చెప్పింది. ఆ విధంగా ఈ ఇట్లా యోగులైన వాళ్ళు ఇంత గొప్ప స్థితిలో ఉంటారన్నమాట. రామకృష్ణ పరమహంస కూడా కొంతమంది పాపం ఒక చదువు రాని వాడు వస్తాడు. ఆయన వచ్చి అసలు చదివే రాదు ఆయనకి, కానీ నాకు ఆత్మబోధ చేయమంటాడు. పాప ఆయన వచ్చి అప్పుడు ఆయన గుండెల మీద చేయబెట్టి ఆయనకి ఆత్మబోధ చేయిస్తాడు. అంతటా భగవంతుడు చూసే శక్తి ఇస్తాడు. అంటే తాను పొందింది కాబట్టి ఆ సిద్ధిని ఇంకోళ్ళకి ఇచ్చేంత శక్తి రామకృష్ణ పరమహంస గారి ఉంది. అవి చేశారన్నమాట ఆయన కూడా. అలాగే ఎంతో మంది శిష్యులు వచ్చి అడుగుతారు పాపం ఆయన్ని, ఎలా మాకు కూడా కావాలి ఆత్మ గురించి మేము కూడా తెలుసుకోవాలి అంటే చిన్నగా ప్రాక్టీస్ చేయమని చెప్తాడు. అంత తొందరపడి పోవద్దని చెప్పి ఎంతో మందికి మార్గదర్శకం అవుతారు రామకృష్ణ పరమహంస గారు. అలాగే రమణ మహర్షి కూడా చాలా మంది వస్తారు. ఆత్మ అంటే ఏం చేస్తున్నారు అడుగుతారు పాపం. అడిగితే చెప్తాడు, అంతటా ఉన్నది, వ్యాపించి ఉన్నది ఆత్మ, ఇది అని చెప్పలేం దాన్ని అని చెప్తాడు ఆయన. అలాగే కొంతమంది మేము ఎప్పుడు ఆత్మను తెలుసుకుంటామంటే దానికి ఉండేది ఒకటే, నీకుండే వికారాలు పక్కకు పెట్టేసి దేహం నేననే భ్రాంతి తీసేసేయి ముందు, అప్పుడు పోతుంది. అది ఇక్కడ మనకి చెప్పింది 28వ శ్లోకం చెప్పి విగత కల్మష, అది ముఖ్యమైనది. అది నువ్వు తీసేస్తే నీకు కనిపిస్తారు. విగత కల్మషం ఎప్పుడు అవుతుంది మనకి? మనం చూడండి, ముందు కల్మషం నాది నేను అనే దగ్గర కదా కల్మషం వస్తుంది. వీళ్ళు నా వాళ్ళు అనుకున్నప్పుడు మనకు ఆ బంధం ఇరుక్కుపోతాం. ఆ బంధంలో పడ్డామంటే మనం పుణ్యం పాపం చేసేస్తాం, దానివల్ల జన్మ వచ్చేస్తుంది. అవి రెండు లేకుండా ఉండాలంటే విగత కల్మషం అంటే అంతరార్థం ఉంది అక్కడ. అంటే పుణ్యం పాపం రాకుండా ఉండాలంటే నాది నేను అనే దాన్ని జయించాలి, మమకారం అహంకారం జయించాలి. జయిస్తేనే అది సాధ్యం అవుతుంది. షడ్వికారాలు జయించాలి. అవన్నీ మనం ముందే చెప్పేశారు, 2వ అధ్యాయంలో చెప్పేశారు, మధ్య మధ్యలో కూడా చెప్తున్నాను. ముందు కోరికలు జయించాలి. కోరికలన్నీ లేకుండా ప్రపంచం వైపు ఉండే కోరికలు కాకుండా ఆ కోరికలన్నీ పరమాత్మ వైపు తిప్పుకోవాలి. ఆ ఆత్మలో ఆ కోరిక స్థిరంగా నిలబడాలనే విషయం కూడా మనకు ముందు శ్లోకాలు చెప్పేశారు. ఆ సంకల్పం కూడా ఆఖరికి సంకల్పం కూడా లేని స్థితికి వెళ్ళిపోవాలని కూడా చెప్పేశారు. కాబట్టి ధ్యాన ప్రక్రియ ద్వారా ఈ విధంగా ఎదిగినటువంటి ఆత్మ కోసంగా సాధన చేసిన వాడు ఎవరైతే ఉంటాడో, యోగి ఉంటాడో, ఆ యోగి పొందే దశ ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఏముంటుంది అనే విషయాన్ని ఈ 28-29 శ్లోకాల్లో ఇంత చక్కగా వివరించారు పరమాత్మ. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 6వ అధ్యాయమైన ఆత్మ సంయమయోగం లేదా ధ్యాన యోగంలో 28-29 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం.